టీటీడీలో వేద పారాయణ పోస్టులు అని చెప్పి ఒక వేద పారాయణ పోస్టులు ఒక 700 వేద పారాయణ పోస్టులు వదిలారు. ఈ రోజుకి కూడా దాదాపు 1 సంవత్సరం రోజులైంది. ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, ఒక 40 రోజుల లోపల అయిపోతాయి. కానీ ఈ టీటీడీలో 700 వేద పారాయణ పోస్టులకు తెరచాటుగా దీంట్లో అన్ని వసూళ్లు అయిపోయాయి. వాళ్ళు అమాయక బ్రాహ్మణులతో డబ్బులు వసూలు చేసుకున్నారు, డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్మారు. కానీ వారి పంపకాలలో విభేదాలు వచ్చి మా అమాయక బ్రాహ్మణులకు ఆ పోస్టులు ఇవ్వకుండా, డబ్బు తీసుకొని పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. అంటే ఈ టీటీడీ పాలక మండలి కానీ, ఈ టీటీడీ బిఆర్ నాయుడు చైర్మన్ గారు కానీ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దొమ్ముతున్నారా మీరు కూర్చొని? ఎందుకంటే పోయిన బోర్డు మీటింగ్లో చెప్పారు 691 పోస్టులు, 99 పోస్టులు అంటే బాటా రేటు చెప్తారు కదా, అట్లా బాటా రేటు మాదిరి 699 పోస్టులు మీకు రెడీ ఉన్నాయి, వదులుతాయి. బిఆర్ నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అందరూ కూడా పాలక మండలి కానీ మీరు కానీ వసూలు చేసుకున్నారు. మీ పంపకాలలో జాప్యం జరుగుతూ మా యొక్క అమాయక బ్రాహ్మణుడు ఎందుకు పుట్టబడుతున్నారు అని అడుగుతున్నా నేను. కాబట్టి తొందరగా ఇమ్మీడియట్గా వెంటనే ఈ వేద పారాయణ పోస్టులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తొందరగా రిలీజ్ చేయాలి అని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా దేవాదాయ శాఖలో వేద పారాయణం పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు అయిపోయినాయి, పంపకాల్లో నిలబడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 3-4 నెలలైంది. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు కమిషనరుగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు అతి అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి. దాదాపు విశాఖపట్నంలో 270 కోట్ల స్కామ్లో ఉన్నాడు. అతను స్కామ్లో ఉంటూ కూడా అతనికి పోస్ట్ ఇచ్చి ఇక్కడ కమిషనర్గా నియమించారు, దేవాదాయ శాఖ కమిషనర్గా. ఇటువంటి వారిని కమిషనర్గా నియమిస్తే అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం ఏమన్నా ప్రజలకు కానీ, అర్చకులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, పురోహితులకు కానీ జరిగేటువంటి పరిస్థితే లేదు అన్నది రాష్ట్ర ప్రజలంతా గమనించాలి, బ్రాహ్మణులంతా గమనించాలి. ఈ టీటీడీలో వేదపారాయణ పోస్టులు పెండింగ్ ఉన్నాయి, అమ్మకాలు అయిపోయినాయి, పంపకాలలో పెండింగ్ పడింది. కానీ దేవాదాయ శాఖలో ఇంకా అమ్మకాలలోనే ఉంది. స్వామి తొందరగా మీరు అమ్ముతారో లేకుంటే ఏం చేస్తారో ఈ యొక్క వేద పారాయణం పోస్టులు కూడా తొందరగా ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి మా అమాయక బ్రాహ్మణులను ఆదుకోవాలి. లేకుంటే మేము ఊరికే ఉండే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరందరికీ అండగా ఉండి మీ మెడలో ఉంచి ఈ యొక్క కార్యక్రమాలు పోస్టులన్నీ మేము మీతో చేయించుకుంటాం. మీరు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ యొక్క కార్యక్రమాలను చేసే విధంగా ప్రకటిస్తాం.